ఇతని పేరు శ్యామ్. జాలిలేని కాలం కాటుకు బలి అయినా బతుకులు. 2 ఏళ్ల క్రితం కాలి కడుపు ఆకలి కేకతో అల్లాడే అనాథలు. దిక్కులేని అనాథులను ఆదుకుని వారికి పునర్జన్మ కల్పించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ శంకర గురూజీ స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి మరో అభాగ్యుడు సొంత గూటికి చేరుకున్నాడు. చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఈ అభాగ్యుడి పేరు శ్యామ్. తల్లి ఒడిలో నిదురించే వెర్రోళ్ళు ఆకాశమే తండ్రి అయినా ఆకలికి తాళలేక భిక్షాటన చేసుకుంటూ రోడ్లపై దొరికిన వ్యర్థాలను తింటూ పిచ్చివాడై జీవిస్తున్న ఈ నిర్భాగ్యుడిని 2023 డిసెంబరు నెలలో శ్రీ శంకర గురూజీ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న శ్యామ్ ఆరోగ్యం మెరుగుపడి సుమారు 3 ఏళ్ల తరువాత ఇంటి చిరునామా చెప్పగా శ్రీ శంకర గురూజీ ఆదేశంతో ఆశ్రమ సిబ్బంది తను చెప్పిన అడ్రస్ ప్రకారం వరంగల్ పట్టణానికి బయలుదేరారు. శ్యామ్ చెప్పిన చిరునామా ప్రకారం ఆ ప్రదేశానికి వెళ్ళగా శ్యామ్ తల్లిదండ్రులు ఇల్లు అమ్మేసుకుని వేరే చోటికి వెళ్ళిపోయారని ఇరుగు పొరుగువారు చెప్పారు. ఎలాగోలా అడ్రస్ తెలుసుకుని శ్యామ్ తండ్రి ఉంటున్న కాశీబుగ్గ వీవర్స్ కాలనీకి వెళ్ళగా శ్యామ్ తండ్రి రాజుప్పలయ్య ఎదురుపడగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది శ్యామ్ను తండ్రికి అప్పగించారు. రాజుప్పలయ్య మాట్లాడుతూ తన కొడుకు అనారోగ్యం వలన 3 ఏళ్ల క్రితం తప్పిపోయాడని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఇంటికి పెద్దవాడైన తన కొడుకును తనకు అప్పగించినందుకు శ్రీ శంకర గురూజీకి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు దుంపేటి రాజుప్పలయ్య. తప్పిపోయి 3 సంవత్సరాలు అవుతుంది సార్. పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నా అబ్బాయిది జాడలేదు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మేము ఎప్పటికీ కృతజ్ఞంగా ఉంటాం. శ్రీ శంకర్ గురూజీ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా పిల్లలు మేమంతా మీకు ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాం. శ్యామ్ వంటి ఎందరో అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నా అనేవాళ్లకు దూరమై జీవిస్తున్నారు. వాళ్లు కూడా వీలైనంత త్వరగా అయినవారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ కోరుకుంటున్నారు.